హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకోసం ఒకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మీకైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. మనం ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేయమంటే షార్ట్గా చేసి మీకు తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంత నాకైతే ఇష్టం ఉండదు. లెంతీగా 10 మంది చూసినా కూడా ఆ 10 మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను లెంతీగా వీడియోస్ అయితే పెడుతున్నాను. మీకు ఏ టు జెడ్ మీకైతే బ్యాంకింగ్ గురించి అయితే నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. రోజు చేస్తాను. రోజు ఒక టాపిక్ అయితే మీకైతే చెప్తాను. అన్నీ ఒకే రోజు చెప్పాలంటే మనకి బాహుబలిలాగా ఎక్కువగా సినిమాలాగా తీయాలి. అంత సినిమాలాగా ఇది ఎడ్యుకేషన్ కంటెంట్ కాబట్టి, మీకు నాలెడ్జ్ కోసం వచ్చే కంటెంట్ కాబట్టి అంత లెంతీగా ఉంటే సెట్ అవ్వదు. అందుకని మీకు డైలీ ఒక 10 మినిట్స్ నా వీడియో చూస్తే మీకు అయితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా బ్యాంకింగ్ రిలేటెడ్లో మీకైతే నేను పెట్టే వీడియోస్ మీకు అంత ఉపయోగపడతాయి. ఇప్పుడైతే మీకు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. మీకు ఏటీఎం కార్డు మీరు ఏటీఎం కార్డు డైలీ యూజ్ చేస్తున్నారా? మీకు చిన్న మిస్టేక్ చేయడం వల్ల మీ అకౌంట్ అనేది ఎంటీ అవుతుందా? అలాగే తర్వాత వచ్చేసి చాలామంది ఏటీఎం వాడుతూ ఉంటారు. ప్రాపర్గా దాని సేఫ్టీ రూల్స్ అలాగే ఫాలో అవ్వరు, చేయరు కాబట్టి అందుకే ఫ్రాడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అందుకనేసి హాయ్ ఫ్రెండ్స్, మీకోసం వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చి దీంట్లోనే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా. ఈరోజు ఏటీఎం సేఫ్టీ గురించి అయితే కంప్లీట్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెప్తా. అలాగే ఈ వీడియో అనేది ఏటీఎం ట్రాన్సాక్షన్ 100% సేఫ్టీ అవుతుంది. మీకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏటీఎం అంటే మీకు ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఈ మిషన్ అనేది మీకు మనం బ్యాంక్కి వెళ్ళకుండా క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవడానికి, బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి, అలాగే మినీ స్టేట్మెంట్ అనేది ఆల్ చేసుకోవడానికి అయితే మన ఏటీఎం కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కన్వీనియంట్ కాదు, ఇది రిస్క్ కూడా అవుతుంది. ఇది మోస్ట్ కామన్ ఏటీఎం ఫ్రాడ్స్ ఏమి ఉంటాయంటే, మనకి ఏటీఎం కార్డు ఎక్కువగా జరిగే ఫ్రాడ్స్ ఏమిటి అంటే మనకి ఎక్కువగా స్విమ్లింగ్ అవుతాయి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఐడెంట్ కెమెరా, మీకు కార్డ్ అనేది ట్యాపింగ్ అవుతుంది. ఇలాంటి కేసెస్ అంటే మనకి ఏటీఎం అనేది లాట్ అయ్యే దగ్గర డివైసు పెట్టి మనకి ఏటీఎం కార్డు డీటెయిల్స్ కాపీ చేస్తారు. దీనికి స్కైమింగ్ అంటే మీనింగ్ అంటే ఇది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఐడింగ్ కెమెరా అంటే పిన్ ఎంటర్ చేసేటప్పుడు రికార్డ్ చేస్తారు. మీకు వచ్చేసి కార్డు ట్రిమ్మింగ్ అనేది కార్డు మిషన్లో స్టక్ అవుతుంది. ఇది ఫ్రాడ్ స్టేటస్కి లేటర్ అవుతుంది. ఇవి రియల్ కేసెస్. బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటంటే పీపుల్ ఎక్కువగా యూజ్ చేసేది ఇది మీకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను చెప్పేది అంతా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మీకు ఏటీఎం పిన్ ఎంటర్ చేయడము, అలాగే మీకు హార్డ్గా కవర్ చేయడము, అలాగే అన్నోన్ నెంబర్ ఏటీఎం మిషన్ యూజ్ చేయడము, అలాగే మీకు ట్రాన్సాక్షన్స్ తర్వాత క్యాన్సిల్ ప్రాసెస్ చేస్తారు. కార్డు ఎవ్రీవన్కి ఇస్తారు, ఎవరికైనా మీరు అయితే ఇస్తారు. దీనికి ఇంకొకటి ఏంటంటే మిస్టేక్స్, కార్డ్ వెనక పిన్ నెంబరు మర్చిపోతారని చెప్పి అట్లనే రాస్తూ ఉంటారు. అట్లా రాయడం కూడా మీకు చాలా మిస్టేక్ అవుతుంది. ఇది మిస్టేక్ ఫ్రాడ్కి ఎవరికైనా సరే. మీ కార్డు పోయినాక ఆ కార్డు వెంటనే మీకు బ్లాక్ చేయకుంటే దాంట్లో ఉండే అమౌంట్ అంతా పోయామోసం అన్నట్టు అయిపోతుంది. మొత్తం అంతా గాన్. ఆ డబ్బుల కోసం మనం ఎంత కష్టపడతామో అదే డబ్బులు పోతే ఎట్లా ఉంటుందంటే పోయామోసం లాగా ఉంటుంది. ఇప్పుడు ఏటీఎం సేఫ్టీ రూల్స్ అయితే మీకు చెప్తాను. మీరు అయితే ఇదైతే మీరు కవర్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకైతే సేఫ్టీగా ఉంటుంది. ఈ సేఫ్టీ టిప్స్ అయితే మీరు చాలా మీరు డైలీ లైఫ్లో యూజ్ చేయండి. అలాగే రూల్ 1, పిన్ కవర్
చేయండి. అలాగే మీకు పిన్ ఎంటర్ చేసేటప్పుడు హ్యాండ్ కవర్ చేయాలి. అలాగే రూల్ 2 వచ్చేసి ఏటీఎం పిన్ స్లాట్ చెక్ చేయాలి కదా, అప్పుడు స్లాట్ లూజీగా ఉంటే యూజ్ చేయొద్దు. అలాగే రూల్ 3 ఏంటంటే, ఇప్పుడు క్యాన్సిల్ ప్రాసెస్ చేయడం వల్ల ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాన్సిల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయాలి. చేయకపోతే మళ్ళీ మీకే రిస్క్. అలాగే ట్రస్టెడ్ ఏటీఎం మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నాకు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంది. నేను వచ్చేసి ఏటీఎంను వచ్చేసి నేను హెచ్డిఎఫ్సినే యూజ్ చేస్తా. అట్లా మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా, అట్లా బ్యాంక్ ఏటీఎం సేఫ్టీ. అలాగే 5వ రూల్ వచ్చేసి ఎస్ఎంఎస్ అలర్ట్ ఆన్ చేయాలి. ఇది చాలా బెస్ట్. ఇది ఖచ్చితంగా అయితే మీరు ఆన్ చేసుకొనే పెట్టుకోవాలి. ఇది చేసుకోవడం వల్ల ఫ్రాడ్ వెంటనే తెలుస్తుంది. అలాగే మీకు వచ్చేసి 6 రూల్ ఏంటంటే, కార్డు డీటెయిల్స్ షేర్ చేయొద్దు ఎవరికే కానీ. పిన్ నంబరు, సివివి నంబరు, ఓటీపీ ఇలాంటివి ఎవరికి షేర్ చేయొద్దండి. ఇలా షేర్ చేయకుండా మీకైతే ఈ రూల్స్ అనేసి చాలా ఉపయోగపడతాయి. మీ కార్డ్ అనేది కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అయితే నేను తీసుకుని వచ్చా. ఒక వ్యక్తి ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేశాడు. మిషన్లో ఎర్రర్ వచ్చింది. అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఫ్రాడ్ సెట్సర్ కార్డు తీసుకొని 30,000 విత్డ్రా చేశారు. ఎందుకంటే అతను కార్డు బ్లాక్ చేయలేదు. వెంటనే బ్లాక్ చెయ్యాలి. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి ఏటీఎం కార్డులోకి వచ్చి ఆ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేశాడు, కానీ ఎర్రర్ వచ్చేసింది అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. అది అతను చూసుకోకుండా అట్లా పోయినాడు. మళ్ళీ తర్వాత ఫ్రాడ్ చేసే వ్యక్తి అతను వెంటనే ఉంటాడు కదా, ఉన్నప్పుడు అతను వెంటనే వెళ్ళి అక్కడ ఆ కార్డు అట్లా తీసుకోవడం వలన వెంటనే అతనికి ముందు వ్యక్తి 30,000 ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి చేయడం వల్ల ఎర్రర్ వచ్చింది కదా, అట్లే వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఇతను పెడతానే ఆ 30,000 అనేది వచ్చినప్పుడు అతనికి అప్పుడే అలర్ట్ వెళ్ళిపోతుంది కదా ఎస్ఎంఎస్ ద్వారా. అతను వెంటనే వెళ్ళేసి, లేకుంటే వాట్సాప్ బ్యాంకింగ్కి వెళ్ళేసి తన అకౌంట్ అనేది బ్లాక్ చేయడం, లేకుంటే కస్టమర్ కేర్కి వెంటనే కాల్ చేసి వాళ్ళకి చెప్పి బ్లాక్ చేయించడం, ఇట్లాంటి రెండిట్లో ఏదో ఒకటి చెయ్యాలి. ఏది చేయకుండా ఉంటే అతను మళ్ళీ మోసం లాగా అయిపోతుంది. మొత్తం అంతా డబ్బులంతా వెళ్ళిపోతుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రాడ్ జరిగితే మీరు ఏం చేయాలి? నేను ఆల్రెడీ రెండు పాయింట్స్ అయితే కంప్లీట్ చేశాను. అలాగే మీకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయమని చెప్పేసి కస్టమర్ కేర్కి అయితే మీరు డైల్ చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే బ్యాంక్కి కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా నేను 3 పాయింట్లు అయితే కవర్ చేశాను. ఇప్పుడు దీంట్లో మీరు ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. మీరు డైలీ యూజ్ చేసే కార్డు లాస్ అయితే ఎక్కువగా ఏమవుతుంది, అది మీరు వెంటనే ఎవరైతే మీకు ఆ కార్డ్ అనేది ఇష్యూ చేసింటారో వాళ్ళది మీ కాడ నెంబర్ ఉంటుంది. వెంటనే వాళ్ళకి కాల్ చేసి, సార్ పలానా రీజన్ అని చెప్పేసి వెంటనే మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి. రేజ్ చేస్తేనే వెంటనే మీది అకౌంట్ అనేది బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసిన వెంటనే మీకు అది బ్లాక్ చేసేసి న్యూ కార్డ్ అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన 1 వీక్కి మీకైతే కార్డ్ అనేది వస్తుంది. అది మీరు వెంటనే బ్యాంక్కి కానీ, అలాగే కస్టమర్ కేర్ కానీ, అలాగే మీరు కంప్లైంట్ అనేది రిజిస్ట్రేషన్ కానీ, అలాగే మీ కార్డ్ అనేది డిలే చేసే లూజ్ ఎక్కువగా అవుతుంది. మీకు ఎక్కువగా మీరు ఈ 3 స్టెప్లలో ఏది చేయకుంటే మీకు ఇంకా డబ్బులు 30,000 మళ్ళీ తర్వాత
వాడికి 30,000 తీసుకున్నానులే అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా ఏముందిలే లెక్క అంతా అయిపోయింది కదా అని. వాడు అట్టనే చేస్తూ ఉండి మళ్ళీ తర్వాత ఆ కార్డు వెనకనే మీరు గుర్తుకు పెట్టుకోవడానికి పిన్ను ఎంటర్ చేసి పెట్టుకుని ఉంటే ఆ కార్డుకి అన్నీ సెట్ చేసుకుంటాడు. హ్యాకింగ్ ఒకసారి అమౌంట్ అనేది వచ్చిందంటే వెంటనే ప్రతిసారి అమౌంట్ పడతానే మీరు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీకు క్విక్లీ సేఫ్టీ చెక్ లిస్ట్ అయితే నేనైతే చెప్తాను. అంటే వెంటనే మీరు చేసే పనులు అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీకు ఏటీఎం కార్డు యూజ్ చేసే ముందు మిషన్ చెక్ చేయాలి. ఫస్ట్ మిషన్ వర్క్ అవుతుందా లేదా అనేసి చెక్ చేయాలి. సరౌండింగ్ చెక్ చేయాలి. అలాగే ఏటీఎం కార్డు అనేది మీరు యూజ్ చేసేటప్పుడు పిన్ కవర్ అనేది సెట్ చేయాలి. అలాగే అలర్ట్గా ఉండాలి. ఏటీఎం కార్డు తర్వాత మీకు క్లియర్గా క్యాన్సిల్ అయితే ఆ రిసిప్ట్ అనేది తీసుకొని వెళ్ళి వెంటనే బ్యాంక్కి వెళ్ళాలి. ఇట్లా అయింది, ఇది చేయాలి అని చెప్పేసి మీరు క్లియర్ కట్గా చెప్పాలి. అప్పుడు మీకు ఫైనల్లీ మీకు అయితే రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే వాళ్ళు కూడా అప్పటికప్పుడే మీకు సాల్వ్ చేస్తారు. అలాగే వాళ్ళు మీరు చెప్తానే మీకు ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఆ డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ ఉండే ప్రాబ్లం ఏంటి అనేసి చూసి దాన్ని రెక్టిఫై చేయడానికి అయితే చాలా పాసిబిలిటీ అయితే ఉంటాయి. ఎందుకంటే అది బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కార్డు కాబట్టి ఏటీఎం పక్కన మిషన్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ మాత్రం చేస్తే ఎక్కువగా మీకు ట్రస్టెడ్గా బిల్ అవుతుంది. వాళ్ళకి కస్టమర్స్ కూడా మీరు దేవుళ్ళు లాగే ఉంటారు కాబట్టి మీకు కస్టమర్స్కు ఎలాంటి సర్వీస్ అయినా అందిస్తూనే ఉంటారు బ్యాంకు వాళ్ళు. మీకు మీ కార్డ్ అనేది సేఫ్టీగా ఉంటుంది, మీ అమౌంట్ కూడా సేఫ్టీగానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎం మిషన్ని యూజ్ చేయండి. అలాగే మీకు 100% సేఫ్టీ అవుతుంది. అలాగే నేను ఫైనల్లీ ఒక కన్క్లూజన్ చెప్తాను. ఏటీఎం కార్డు మీకు సేఫ్టీ కానీ ఇవ్వాలంటే మీ కెరియర్స్ డేంజరస్ మీకు అలాగే ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకైతే 100% అయితే మీరు అయిపోతారు, అంటే సేఫ్టీగా ఫీల్ అవుతారు. మీకు ఫస్ట్ పిన్ అనేది కవర్ చేయాలి. అలాగే తర్వాత వచ్చేసి మిషన్ అనేది చెక్ చేయాలి, క్యాన్సల్ ప్రాసెస్ చెక్ చేయాలి, అలాగే కార్డు సేఫ్టీ కూడా చెక్ చేయాలి. అలర్ట్ మెసేజెస్ ఇవ్వాలి, ఖచ్చితంగా అయితే మీరు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అలాంటివన్నీ మీరు సేఫ్టీగా ఉన్నారంటే ఈ 5 రూల్స్ అయితే మెయింటైన్ చేశారంటే డెఫినెట్గా మీకు 100% అయితే మీ ఏటీఎం కార్డు అనేది సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి బ్యాంకింగ్ సేఫ్టీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి యూపీఐ ఫ్రాడ్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే నేను మీకు ఇంకా అడ్వాన్స్గా నేనైతే 2 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మీ చిన్న మిస్టేక్స్ వల్ల 50,000 పోతుంది, అలాగే మీరు 30,000 పోతుంది. అలాగే మిస్టేక్ చేస్తారా? మీరు కూడా ఇదే మిస్టేక్ చేస్తే మీ డబ్బులంతా వెళ్ళిపోతుంది. అలాగే మీకు ఏటీఎం యూజ్ చేసేటప్పుడు ఈ 3 మిస్టేక్స్ అసలు మీరు చేస్తే అకౌంట్లో ఎంటీ అవుతుంది. నేను ముందు మీకు రూల్స్ అన్నీ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పాను కదా, అక్కడ మిస్టేక్స్ కూడా చెప్పాను. అలాగే ఈ క్వశ్చన్కి మీకైతే ఏటీఎం కార్డు మీకు సేఫ్టీగా అనుకుంటున్నారా అనేసి నీకు క్వశ్చన్ వేస్తున్నాను. అలాగే మీకు హ్యాకర్ నుంచి ఎలాంటి యాక్ట్ వచ్చినా కూడా మీరు అలర్ట్గా వెంటనే వెళ్ళి మీ బ్యాంకుకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వండి. అలాగే నేను పెట్టిన ఈ అకౌంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, అలాగే ఇంకా ఏమైనా ఉన్నా వెంటనే మన ఛానల్కి వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా? మీరు పిన్ చేయడం వల్ల నేను వెంటనే రెస్పాన్స్ అయ్యి మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇంకొకటి అండి, చిన్నది ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను.
ఈ వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా బ్యాంకింగ్ గురించి మొత్తం కంప్లీట్గా మీకు సిరీస్ అయితే ఇస్తాను. అలాగే బ్యాంకింగ్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మంచి గైడెన్స్ అయితే ఇస్తాను. మంచిగా సబ్జెక్ట్స్ కూడా చెప్తాను. మీకు మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్ సేఫ్టీ టిప్స్ కోసం అనేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కూడా నేను వచ్చేది ఏంటో కూడా మీకు ఇదే వీడియోలో అయితే చెప్తున్నాను కదా, యూపీఐ ఫ్రాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని. అందరూ వాచ్ చేసిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అయితే అందరికీ షేర్ చేయండి.